ఢిల్లీ గద్దెని ఏ విధంగా అయితే కాక్రోచ్ కదిలిచ్చిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా కాక్రోచ్ కదిపేస్తుంది అంటున్న వైసీపీ నాయకులు, వైసీపీ అధికార ప్రతినిధులు. ఎలా చూడాలంటారు దీన్ని అసలు? అసలు ముందు అక్కడ కాక్రోచ్లు ఎవరు, ఇక్కడ కాక్రోచ్లు ఎవరు? అక్కడ కాక్రోచ్లు అంటే యువత, ఇక్కడ కాక్రోచ్లు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన వైఎస్ఆర్సిపి నాయకులు. ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. ప్రతి చోట ప్రతి దానికి అర్థం ఒకేలా ఉండదు కదండి. అలాగే నోకి ఉన్న తేడాకి ఎలా అయితే ఉంటుందో కాక్రోచ్కి ఉన్న తేడా జనం అందరూ గమనిస్తారు కూడా. ఒకసారి మీరు ఏదన్నా మాటలు మాట్లాడేటప్పుడు అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది అన్నీ తెలుసుకొని మీరు ఏదన్నా మాట్లాడితే బెటర్. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ వచ్చేతలకి నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సిలో అక్రమాలు చేశాడు, ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నాడు, నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఇది ప్రధానమైన డిమాండ్గా కాక్రోచ్ ఉద్యమానికి సిద్ధమవుతున్న వైసీపీ నాయకులు. ఎలా చూడాలి దీన్ని? ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర నుంచోబెట్టిన వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు కూడా ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఇచ్చినందుకు మాట్లాడుతుంటే మన యువత కానీ ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు కానీ నవ్వుతున్నారు. పోయినసారి మీరు ఏం చేశారో ఉపాధ్యాయులతో ఒకసారి చూసుకోండి. తర్వాత డిఎస్సి గురించి కానీ ఉపాధ్యాయుల పోస్టుల గురించి కానీ మీరు తర్వాత మాట్లాడవచ్చు. ఒక చదువు చెప్పే దేవుడు లాంటి వాళ్ళని మన తెలుగు దాని ప్రకారం కానీ మన సంస్కృతిలో కానీ ఏముంది, దేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పి మనకి ఇది ఉంది. అంతేలే కానీ కనీసం అంత గొప్ప విలువిచ్చే మన రాష్ట్రంలో వీళ్ళని తీసుకెళ్ళి మద్యం షాపుల దగ్గర నుంచో పెట్టి ఈరోజు నువ్వు డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన మా నారా లోకేష్ అన్నయ్య గురించి నువ్వు ఎలా మాట్లాడాలని నీకు ఎట్లా అనిపిస్తుందో, నీకు మాట్లాడే అర్హత ఉందో మాకైతే తెలియదు. ఇంకో విధంగా ఏదైతే అధికారులు చెప్పాలో ఆ అధికారులు ఎవరెవరికైతే ఇచ్చారో ఆ క్లారిఫికేషన్ ఇచ్చేశారు అందరికీ. మళ్ళీ వచ్చి మాట్లాడుతానంటే ఎందుకోసం మాట్లాడుతున్నారో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలు. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు, పేపర్ లీక్ అయింది అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నమాట. మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అనేది పేపర్ లీక్ అవటం అనేది సాధ్యమయ్యే అంశమేనా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పేపర్ లీక్ అవ్వటం అనేది సాధ్యం అయ్యే అంశం అంటే అందులో 4-5 రకాల గ్రూప్స్ ఉంటే వాళ్ళు ఒక పేపర్ రిలీజ్ చేస్తారు. ఆ లాస్ట్ టైం దాకా ఏ పేపర్ వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. అందులో ఒకవేళ అసలు 99.9% అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఏదన్నా 0.1% ఛాన్సెస్ ఉంటే అది అక్కడ చేసే పేపర్ ఏదైతే తయారు చేస్తారో అది వాళ్ళ లోపంలో ఉంటుందిలే. కానీ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి వర్యులు లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు వీళ్ళ చేతిలో ఏం ఉండదు. అది ఒకవేళ నిజంగానే జరిగింది కాబట్టి అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశారు, మన దగ్గర ఏం జరగలేదు కాబట్టి క్లారిటీ ఇచ్చారు, ఇంకక్కడితో అయిపోయింది కదా, కేసు కొట్టేశారు కదా, ఇంకేంటి దాని గురించి. గతంలో కూడా నారా లోకేష్ గారు చెప్పారు, మీ ఇంటికి 250 మీటర్ల దూరంలో నేను ఇక్కడే ఉన్నాను, చర్చకు వస్తే రమ్మన్నారు. మరి దాని తర్వాత ఆయన చర్చకు రాకుండా వాళ్ళ వైసీపీ అధికార ప్రతినిధులు, అందులో మహిళా ప్రతినిధుల్ని, లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళని బయటకు పంపించి దూషించిన పరిస్థితి చూసాం. మరి ఈ రోజు లోకేష్ గారు దమ్ముంటే చర్చకు రండి నేను సిద్ధమే అంటున్నారు. మరి ఇప్పుడైనా వస్తారంటారా ఆ చర్చకి? రారు వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఏముంది. ఒకవేళ ఏమన్నా వాళ్ళ చర్చకు వచ్చారు, నిజంగానే మాట్లాడితే ఎవరైతే పరీక్షలు నిర్వహించారో, ఎవరైతే వాటన్నిటి గురించి ఐఏఎస్ క్యాడర్లు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి సమాధానం అన్ని చెప్పేశారు, అన్ని మొహం మీద కొట్టినట్టు అన్ని చూపించారు, ఎందుకు ఇచ్చాము ఏంటనేది చెప్పి సాక్ష్యాధారాలతో సహా చూపించారు. ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు, వాళ్ళు కూడా ఓకే. తర్వాత ఒకవేళ ఎవరైనా చర్చకు వస్తే అసలు డిఎస్సి గురించి ఫుల్ ఫామ్ చెప్పలేని వాళ్ళు ఈరోజు మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు. మా అధికార ప్రతినిధి మా బండారు వంశీ అన్నాయి మాట్లాడుతుంటే అందరూ తెల్లమొహాలు వేసుకొని చూస్తున్న పరిస్థితులు మనం టీవీలో ఎన్నో డిబేట్లు చూసాం. అట్లాంటి వాళ్ళని పంపిస్తారా డిబేట్లకి? ఏం తెలుసని పంపిస్తారు వాళ్ళకి? అసలు కట్ ఆఫ్ మార్క్ ఎంతో ఒకరికన్నా తెలుసా? పోనీ అసలు ఏ బేస్ మీద ఏ కోటా ఇస్తారో తెలుసా వాళ్ళకి? తెలియదు. మరి ఏం తెలియకుండా ఏమొచ్చి మాట్లాడతారు? ఏం మాట్లాడలేక వాళ్ళు రారు అంటున్నారు అంతే. సరే, ఇక్కడికి రావట్లేదు, ఇక్కడ డిబేట్లకు రావట్లేదు, ఇక్కడ చర్చకు రావట్లేదు. మరి ఇదే ఏదైతే డిమాండ్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డిమాండ్ అసెంబ్లీ వేదికగా ఎందుకు చేయలేకపోతున్నారు?
అసెంబ్లీ సమావేశాలకు వచ్చి డిఎస్సి మీద చర్చ జరగాల్సిందని ఎందుకు పట్టుపట్టలేకపోతున్నారు అనుకోవచ్చుంటారు? ముందుగా అసలు అసెంబ్లీ సమావేశాలకి ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్ కంటే వాళ్ళు ఎందుకు రావాలో మీరు చెప్పండి. ఇప్పుడు బయట ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లు సాధనకైనా రావాలి కదా. అవి నిజంగా డిమాండ్లు నిజమైతే వస్తారు వాళ్ళు అడగడానికి ఏముంది. ఇప్పుడు ఆ 11 మంది వచ్చారు, వాళ్ళు అడగడానికి కూటమి ప్రభుత్వం ఏమి ఇవ్వకుండా ఉంటుంది, ఏమి చేయకుండా ఉంటుంది. మేము సూపర్ 6 హామీలు అన్నీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారు. కాకపోతే ఒకసారి ఒక సంవత్సరం లేటుగా అవ్వచ్చు, ఒక 6 నెలలు లేటుగా అవ్వచ్చు, మొత్తం సర్దుకొని చూసుకోవాలి. కాబట్టి సహజంగా ఆ లేట్ అయ్యిద్ది. ఆ సూపర్ 6 కట్టుబడి ఉన్నారు, ఆ సూపర్ 6లో అన్ని చేస్తున్నారు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు నేను పెన్షన్ 3000 చేస్తాను అని చెప్పి సంవత్సరానికి 250 పెంచుతాను, లాస్ట్ దిగిపోయేదాకా కూడా నువ్వు 3000 ఇవ్వని పరిస్థితి నీది, నీ ప్రభుత్వానిది, మీ ప్రభుత్వానిది. ముందు దాని గురించి ఇప్పుడు వీళ్ళు దాని గురించి అడిగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కగానే 4000 పెన్షన్ అట్లా ఎక్కగానే అట్లా ప్రకటించేశారు, అట్లా ఇచ్చారు. ఈ రోజు కూడా చూస్తున్నాం ఎంతమందికి ఇచ్చాము. మళ్ళీ అర్హులు అయిన ప్రతి ఒక్కరికి కొత్త పింఛన్లు కూడా వదిలిపెట్టుకునే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మనిషికి 4000. ఆ 4000 తీసుకున్న ప్రతి మనిషి, ప్రతి అవ్వ, ప్రతి తాత ఎంత సంతోషంగా ఉన్నారనేది మనం ఒక జీతం లాగా 31వ తారీఖు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ లాగా 31వ తారీఖు ఆదివారం, 31వ తారీఖు ఆదివారం వస్తే లేదా 30వ తారీఖు ఆదివారం వస్తే 29వ తారీఖే పంపిణీ చేసే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. తర్వాత సిలిండర్లు, తర్వాత బస్సు, వీళ్ళు ఏం అడుగుతారు? అంటే ఈ డిఎస్సి మీదే మాట్లాడటానికి రావచ్చు కదా అనేది నా అభిప్రాయం. డిఎస్సి మీద వాళ్ళు ప్రూవ్ చేయలేరు కదా. డిఎస్సి ఫుల్ ఫామ్ చేయలేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వస్తారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి డిఎస్సికి ఫుల్ ఫామ్ కూడా తెలియదు అంటారా? డిఎస్సి ఫుల్ ఫామ్ తీసి పక్కన పెట్టండి, ఆయన్ని పొటాటో అంటే ఏమంటారో చెప్పండి ముందు, మీడియా ముందు. పొటాటో అని ఉల్లిపాయ అంటాడు, ఇంకేదో అంటాడు, 4-5 సార్లు తడబడతాడు. ఏంది మళ్ళీ రాసిన స్క్రిప్ట్ కూడా 10 సార్లు చదువుకోవాలి వాళ్ళు. ఆయన ఏం చెప్తాడండి డిఎస్సికి ఫుల్ ఫాము? ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అంటాడు. అదేమంటే ఇంక మనం ఎన్నో చూసాం కదా, అట్లాంటి ఆనిముత్యాలు ఎన్నో చూసాం. అంటే ఇప్పుడు అసెంబ్లీకి వస్తే ఆ స్క్రిప్ట్ ఉండదు, మాట్లాడలేదని రాలేదు అంటున్నారా మీరు? అసలు స్క్రిప్ట్ మాట్లాడలేకపోవడం పక్కన పెట్టండి, ఆయన వాళ్ళు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా, ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా వాళ్ళ పేటీఎం బ్యాచ్ తలకాయ పట్టుకునే పరిస్థితులు చూస్తున్నాం మనం ఈ రోజున. ఈయన ఏం మాట్లాడతాడు, దాన్ని ఎట్లా కవర్ చేయాలి అని వాళ్ళు తలలు పట్టుకొని చూస్తున్నాంలే. కానీ ఏ రోజన్నా ఆయన ప్రెస్ మీట్ ఒకసారి పెట్టిన తర్వాత, ఏదైనా ఇష్యూలోకి వెళ్ళిన తర్వాత అసలు ఆయన ప్రెస్ మీట్లో ముందుకు వచ్చి కనీసం ఆయన ఎవరో శ్రీధర్ అప్పలరాజు కొడుకు ఒకరిని గుద్దేస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన ఏం చెప్పాలా? శ్రీధర్ అప్పలరాజు కొడుకు చేసింది తప్పుకు గాను ఆయన పరామర్శించాల్సిన దేవుడిని, చచ్చిపోయిన కుటుంబాన్ని పరామర్శించాలా? ఈయనేం చేస్తున్నాడు? మీడియా ముందుకు వచ్చి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శిస్తే నువ్వు జనాలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? నెక్స్ట్ రేపు నువ్వు 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత సీఎం అయితే నీ ఎమ్మెల్యే కొడుకులు, నీ మినిస్టర్ కొడుకులు, నీ ఎంపీ కొడుకులు ఎవరిని పడితే వాడిని గుద్దేస్తే నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తావా? ఇదేనా మీరు తీసుకెళ్తుంది? వీటన్నిటి గురించి కూటమి ప్రభుత్వం ఎక్కడ అడిగిద్దో వీళ్ళు తెల్లమొహాలు వేసుకొని అప్పుడు బయటకు రావాల్సి వచ్చింది అని చెప్పేసి ఎలకొని ఉంటాం తప్పితే, వీళ్ళు వెళ్ళి అడగడానికి కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలిస్తున్నారు, ఏ లోటు లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకేంటి అంటే ఇక్కడ వాళ్ళు డిఎస్సి మీద కదా మా పోరాటం అంతా అంటున్నారు, దాని మీద కోచింగ్ చేయడానికి వెళ్ళవచ్చు కదా. మరి డిఎస్సి మీద పోరాటం చేసేవాళ్ళంటే ఈ 11 మందికి డిఎస్సి గురించి ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు వెళ్ళి దాని గురించి ఏం క్వశ్చన్ చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే లెగిశారండి పైకి, లెగిసి పలానా ఆమెకి మీరు ఈ ఉద్యోగం వచ్చిద్ది కానీ మీరు ఇవ్వలేదు అని అడగంగానే గబక్క నారా లోకేష్ గారో లేదా ఇంకెవరో పైకి లెగుస్తారు. లేచి ముందు ఆమెను ఏ కోటా కింద ఉద్యోగంలోకి తీసుకోలేదో ఒకసారి చెప్పండి అంటాడు. ఆయన పేపర్ తిప్పుతాడు, అందులో ఇంగ్లీష్లో రాసి ఉంటాయి. ఆయన ఇంగ్లీష్ చదవడం రాదు, తెలుగు చదవడం రాదు. అంటే ఆయన ఫస్ట్ క్లాస్లో వచ్చి ఉంటుంది, ఇప్పుడు మర్చిపోయి ఉంటాడు. ఫస్ట్ క్లాస్ అయిపోయి 50 సంవత్సరాలు అయి ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ క్లాస్లో వచ్చి ఉంటుంది, ఇప్పుడు మర్చిపోయి ఉంటాడు. హిందీ చదవడం రాదు, ఇంకా దేంట్లో చదువుతాడు మీరు చెప్పండి? అందుకని భయపడిపోయి వాళ్ళు రావడం తప్పితే ఏమి లేదు అక్కడ. ఆయనకి ఏ కోటాలో దేనికి ఏ ఉద్యోగం ఇస్తారో ఆయనకే తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఒకటే,
దోచుకుంటాం, దాచుకుంటాం, మద్యం ఉన్న డబ్బులన్నీ ఎలా చెయ్యాలి, ఎలా కాజేయాలో అదొకటే తెలిసి తప్పితే ఇంకా ఆయనకి రెండో తెలియదు. అంటే అందుకనే ఇప్పుడు అసెంబ్లీకి రాంది, ఇవన్నీ అడుగుతారని ప్రశ్నిస్తారనే భయంతోనే అసెంబ్లీ వేదికగా రావట్లేదు అంటారా? సరే, అసెంబ్లీ వేదిక కాదు, మరి నారా లోకేష్ గారు తటస్థ వేదిక ఎక్కడే అని చెప్పి నేను వస్తాను అంటున్నారు కదా, మరి అది కూడా ఎందుకని చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు దాకా మీరు ఎన్నిసార్లు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అని అడుగుతుంటే నేను ఒకటి కూడా మర్చిపోయా. రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ ఇచ్చారు. గబక్కన రఘురామకృష్ణరాజు గారు ఒక మీడియాలో ఇంతకు ముందు ఒక్కసారన్నా నాకు మా ఎమ్మెల్యే గారు మా అసెంబ్లీకి రాకపోతారా, నేను కూర్చోరా అని నేను అనకపోతానా అని చెప్పి ఆయన అనే మాట ఎక్కడ పడాల్సి వచ్చిద్దో అని చెప్పేసి కూడా భయపడి కారణం అయి ఉండొచ్చు. రెండోది మీరు అడిగారు, తటస్థ వేదిక పెట్టుకొని రాండి అంటే, తటస్థ వేదిక ఆయన పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని తిరిగిన చూసాము. ఇప్పుడు గబక్కన అక్కడ కూర్చుంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కూడా లేడు. గబక్కన ఎవరన్నా రాళ్ళు విసరటం, పోయినసారి అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాళ్ళు విసిరేశారు, కంటికి దెబ్బ తగిలింది పాపం ఆయనకి. అట్లాగా ఈసారి రాళ్ళు విసురుతారో కొండ రాళ్ళు విసురుతారో భయపడిపోయి ఆయన ఏమన్నా రాకుండా ఉండొచ్చులే, కానీ ఆ భయం అవసరం లేదు. పోయినసారి ఉంది వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం. తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడిద్ది. మీ మీద రాళ్ళు విసిరితే మా పోలీస్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది మా అనితమ్మ ఆధ్వర్యంలో. మీరు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా ఎక్కడో చోట చెప్పొచ్చు. సరే, మీ వల్ల కాకపోతే మీరు మీ విద్యార్థి వాళ్ళు చాలామంది దీని మీద యూత్ వింగ్ వాళ్ళు ఉన్నారు, విద్యార్థి వింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళన్నా పంపించండి. వాళ్ళన్నా పంపించి వాళ్ళ చేతన్నా డిబేట్ చేపిస్తే కొంచెం మీరేం మాట్లాడుతున్నారు, మా వాళ్ళు ఏం మాట్లాడతారో ప్రజలకు కూడా తెలిసిద్ది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.